ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వాదేవి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో వశీకరణం గురించి చెప్పండి అని అడిగిన వాళ్ళకి, కామెంట్ చేసిన వాళ్ళకి, ఈ మధ్యలో మన 10 రోజుల కిందట హైదరాబాద్, కాశీగూడ, సికింద్రాబాద్లో నన్ను స్వయంగా వచ్చి, సార్ మమ్మల్ని మోసం చేయలేరు, ఆడవాళ్ళకైనా ఈ విషయం మమ్మల్ని మోసం చేసేరు, నమ్మించారు, మా దగ్గర డబ్బు తీసుకున్నారు, మా దగ్గర డబ్బులు ఉన్నంత వరకు మమ్మల్ని బాగున్నారు, నమ్మేము, మాకు తోడు కావాలి కదా అనుకున్నాం. తర్వాత మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు. మేము ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఇవ్వట్లేదు. ఏదో విధంగా సాగు తప్పించుకుంటున్నారు. తిరిగి వాళ్ళంతా వచ్చేగా ఏదైనా ఉంటే చెప్పండి. ఈ విషయాన్ని మేము ఎవరికైనా చెప్పాలి, కానీ మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలనుకున్నా. ఇవాళ ఫ్రెండ్లు కూడా ఎవరంత కరెక్ట్ కాదు. ఫ్రెండ్ ఒక మాట కడుపులో మనసులో ఉన్న బాధ చెప్పుకుంటే వాళ్ళు పోయి పక్కన వాళ్ళకి చెప్తారు, పలానా ఇట్లా జరిగిందంటే వాళ్ళకు అక్కడ 10 మందికి తెలిసిపోతుంది. అలాంటి మాకు పరువు పోయిద్ది కదా. అందుకని లోపల బాధపడుతున్నాం. మేము అన్నది వారం రోజులు అవుతుంది, సరిగా నిద్ర లేదు అనుకున్నా అని మాకు డైరెక్ట్గా వచ్చి చెప్పారు. కానీ వాళ్ళు చాలా శత్రువు కన్నా డేంజర్ పర్సన్ అన్నమాట. వాళ్ళు శత్రువు అనే వ్యక్తి వచ్చేసి డైరెక్ట్గా వస్తాడు, ఫైట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. వీళ్ళట్టు కాదు, బాగా నమ్మించి దగ్గర దుడ్లు, పైసలు గీసలు, బంగారం ఉంటే మొత్తం లాక్కుంటారు. లాగేసి చివరికి 3 నామాలు పెట్టి వెళ్ళిపోయి ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు. అలా అంటే చెత్త యాదవాళ్ళకి ఈ మంత్రం చేసుకున్నాయి. 2 రోజులు 3 రోజులకి వచ్చేదంటే రాదు. వర్షన 7 రోజులు చేయండి. 7 రోజులు రాకపోతే 21 రోజు చేయండి. వర్షన 3 టయాలు చేయండి. అప్పుడు రిజల్ట్ వచ్చింది. ఒక రెడ్ పెన్ను తీసుకోండి, వైట్ పేపర్ మీద రాసి మీ పూజ గదిలో ఉంచండి. మీ ఇష్టదైవం దగ్గర పెట్టి గణపతికి ఫస్ట్ ఒక మాల చేయండి. తర్వాత గురు దత్తాత్రేయ స్వామికి ఒక మాల చేయండి. ఈ మంత్రము ఉదయం 3 మాలలు, సాయంత్రం 3 మాలలు చేయండి. 21 రోజు వాళ్ళ పేరు చెప్పుకొని చేయండి. ఎక్కడ వాళ్ళ ఫోటో ఉంటే ఫోటో పైన చేయబెట్టి కూడా చేయొచ్చు. ఫలితం వచ్చింది. కంటి చూపుతో రావాలి, టచ్ చేస్తే రావాలంటే మాకు తెలియవు ఆ విషయాలు. కష్టపడాలి, ఫలితం రావాలి. కష్టపడకుండా ఫలితం రావాలంటే అది నాకు తెలిసిన విషయం కాదు. నేను కష్టపడాలి, ఫలితం చూడాలి అనుకుంటాను. అది ఎందుకంటే కామెంట్లు అడిగారు. కాశీగూడ, హైదరాబాద్ నేను మొన్న వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. మోసపోయామండి, డబ్బులు తినేసారు. ఎవరికి చెప్పాలి, ఏమని చెప్పాలి అని బాధపడుతున్న వాళ్ళకి మంత్రం కొంచెం పెద్దగా ఉంది అనుకోవచ్చు మీరు, కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. బస్సులో చూసాము, ట్రైన్లో చూసాము, ఆటోలో మా పక్కన కూర్చుంది, మా బజార్ని నేను పోతా నాకు ఎదురు వస్తున్నారు అంటే రాదు. మిమ్మల్ని శారీరకంగా కలిసి మోసం చేసి పోయిన వాళ్ళు తిరిగి రావటానికి ఈ మంత్రం చేసుకోండి అని నేను నా తరపు నుంచి ఇచ్చే సలహా ఇది. ఈ స్ట్రీమ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరొక విషయం ఏంటంటే, స్త్రీలు కనుక అయినట్లయితే వాళ్ళు 5 డేస్ మాకు అంటూ ఉంటుందండి అని అనుకుంటే అది పూర్తి అయిన తర్వాత చేసుకోండి. 21 రోజు పెట్టుకోండి. 21 రోజులు అని చెప్పుకొని మీరు 5 డేస్ అయిన తర్వాత 5 రోజులు అయిన తర్వాత 6వ రోజు మొదలుపెట్టచ్చు. ఇంకా మీకు దేవస్థానం అనుకూలంగా ఉందనుకుంటే ఇంకా దేవస్థానం దగ్గర చేసుకుంటే ఇంకా మంచిది.
పాజిటివ్ అనేది తొందరగా దేవస్థానాల్లో పాజిటివ్ వైబ్రేషన్ బాగుంది కనుక ఈ విధంగా చేసుకోండి. మీ సమస్య ఏమైతే ఉందో సంకల్పం చెప్పుకొని మంత్రం జపం చేయండి. నాకు తెలిసిన విషయాన్ని మీకు తెలియజేస్తాను. జై వారాహిదేవి.